పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 18వ రోజు 35, 36 అధ్యాయములు. 35వ అధ్యాయము. నారదుడిట్లు చెప్పగా పృథువు మహర్షి, కార్తీక మాస వ్రతాచరణ యొక్క విశిష్టతను వివరించి నన్ను పుణ్యాత్ముని గావించావు. అట్లే ఈ కార్తీక మాసమందు చేయదగిన స్నాన ఉద్యాపనా విధుల్ని వాటి విధానమును చెప్పి నన్ను కృతార్థుని చేయమని కోరుతున్నాను అన్నాడు. అంతటా నారదుడిట్లు చెప్పసాగాడు. కార్తీక మాస వ్రత విధి విధానములు, శౌచ విధులు. రాజా, ఈ కార్తీక మాసమందు భక్తులు వ్రతదీక్షను ఆశ్వేయుజ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ఈ వ్రత దీక్షాపరుడు తెల్లవారుజామునే నిద్రలేవాలి. కాలకృత్యములు తీర్చుకునేటప్పుడు యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. తలకు గుడ్డ చుట్టుకోవాలి. సూర్యునికెదురుగా మలమూత్ర విసర్జన చేయరాదు. ఉమ్మివేయరాదు. పగటి వేళల్లో ఉత్తరాభిముఖంగానూ రాత్రులయందు దక్షిణాభిముఖంగానూ కాలకృత్యాలు తీర్చుకోవాలి. మర్మాంగాలను శుభ్రపరచుకోవాలి. మర్మాంగములను గృహస్థులు మట్టితోనూ తర్వాత పరిశుభ్రమైన నీటితోనూ శుభ్రపరచుకోవాలి. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు పూర్వము ఈ విధంగా చెప్పబడినను నేటి నవనాగరిక యుగంలో సబ్బులతోనూ ద్రవాలతోనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నేటి ప్రస్తుత ప్రపంచంలో శరీర పరిశుభ్రత అందరూ పాటిస్తున్నారు. దంతధావనం. నిద్ర నుండి లేవగానే సకల జీవరాశులు తమ తమ పరిధికి లోబడి ముఖ ప్రక్షాళన చేస్తాయి. అందులో నేటి మానవుడు ముఖ సౌందర్యానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాడు. అందులో భాగమే ఈ దంత ప్రక్షాళన. అట్లే ప్రస్తుతము ముఖమును, నాలుకను, దంతములను నవనాగరిక పరికరములతో శుభ్రం గావించుకోవాలి. లేనిచో మంత్రాలు పట్టివ్వవు. మంత్రం. ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాం చత్వన్నో దేహి వనస్పతే అనే మంత్రాన్ని స్మరిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల పుల్లతో దంతధావనం చేసుకోవాలి. పాడ్యమి, అమావాస్య, నవమి, సప్తమి తిథులు సూర్య చంద్రగ్రహణ వేళల్లోనూ ఉపవాస దినాల్లోనూ క్షయతిథుల్లోనూ దంతధావన చేయరాదు. ప్రత్తి, మోదుగా, మర్రి, వావి, ఆముదం పుల్లలతో దంతధావనం చేయకూడదు. చేసినచో వ్యాధుల బారిన పడుదురు. కాని నేటి మానవుడు యాంత్రికంగా దంతధావనకెన్ని పరికరాలను కనిపెట్టాడు. అవి అన్నీ కూడా ఉపయుక్తంలే. కాని శాస్త్రరీత్యా చెప్పబడినట్లు ఆయా చెట్ల యొక్క పుల్లలతో దంతధావన చేయుట ఆయుర్వేద రీత్యా ఆరోగ్యకరమైనదని కూడా చెప్పబడింది. అనంతరం భక్తి తత్పరుడై నిర్మల బుద్ధితో నిత్యము దైవపూజ గావించాలి. అటు పిమ్మట శివాలయమునకు గాని విశ్వాలయానికి గాని వెళ్లి యథాశక్తి పూజాది నమస్కారములు చేయాలి. భజనలు, సంకీర్తనలలో పాల్గొనాలి. కృతయుగంలో యజ్ఞ యాగాది క్రతువులతోనూ, త్రేతాయుగంలో జప తపాదులతోనూ, ద్వాపరంలో దానాదులతోనూ, కలియుగంలో భజనలు, సంకీర్తనాదులతోనూ స్వామి అనగా భగవంతుడు సంతుష్టుడై అభీష్ట సిద్ధినొసంగగలడు. పృథు చక్రవర్తి, నేనొకనాడు నా తాతగారైన శ్రీ మహావిష్ణువు యొక్క నాభియందు ఉద్భవించినవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రుడి నారదుడు. కావున శ్రీహరి నారదునికి తాత అవుతాడు. తాత, నీ అసలు సిసలైన నివాసమెక్కడా అని అడిగాను. అందుకాయన, నారద, నేను భక్త సులభుడును కావున భజనలు, సంకీర్తనలందు మాత్రమే ఉంటాను. అంతేగాని యోగులందుగాని వైకుంఠమందుగాని ఉండను. అంటే ఎక్కడ భజనలు, సంకీర్తనలు జరుగుతాయో అక్కడ నేనుండెదను. నా పురాణ గాథలను, నా భక్తులను ఇష్టపడని వారు నాకు విరోధులే అవుతారు. దేవుని పేరు. శ్రీ మహావిష్ణువు. పూజకు పనికిరాని పూలు: దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లె, మల్లె, బూరుగా, జిల్లేడు, కొండగోగుపూలు, తెల్లటి అక్షింతలు. ఈశ్వరుడికి పనికిరాని పూలు: మొల్లపూలు, జపపూలు, దిరిసెన, బంతి, గురువింద, మాలతి. వినాయకుడికి పూజకు పనికిరాని పూలు: తులసీ దళాలు. దుర్గాదేవికి పూజకు పనికిరాని పూలు: గరిక. సూర్యునికి పూజకు పనికిరాని పూలు: అవిసె పూలు.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అని పఠిస్తూ పూజించాలి. అటు పిమ్మట ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి. అనంతరం ఆటపాటలతో అంటే దైవ భక్తి గీతాలతో ఉపచారాలను చేసి పూజను పూర్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిరోజు ఈశ్వర పూజ గాని శ్రీమన్నారాయణ పూజ గాని నియమనిష్టలతో ఆచరిస్తారో వారు సమస్త పాప విముక్తులై వైకుంఠ పదమునొందగలరని శాస్త్రమువాచ. 35వ అధ్యాయము సమాప్తము. 36వ అధ్యాయము నిత్య విధులు. నిత్య విధి. భక్తులు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేవాలి. కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత శుచి అయి నువ్వులు, అక్షతలు, దర్భలు, పూలు, గంధము తీసుకుని నదీ స్నానానికి వెళ్ళాలి. ముందుగా విష్ణువుని స్మరించాలి. స్నాన సంకల్పంచే దేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యమంత్రం: నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అర్ఘ్యాదుల్నివ్వాలి. దైవధ్యానము నమస్కారాలు అయిన తర్వాత క్రింది విధంగా ప్రార్థించాలి. ప్రార్థన: ఓ మహావిష్ణు, శ్రీమన్నారాయణ, కేశవ, నేను చేసే ఈ స్నానం వలన నా సమస్త పాపాలు సమసిపోవుగాక. హే దామోదర, కార్తీక వ్రతదీక్ష పరుడనగుచున్న నా ఈ అర్ఘ్యాన్ని స్వీకరించి నన్ను కాపాడుదువుగాక. ఈ విధంగా గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించాలి. స్నానవిధి: నదిలో గాని మరెక్కడైనను స్నానం చేయునప్పుడు బొడ్డు లోతు వరకు మాత్రమే నీటిలోనికి పోయి స్నానమాచరించాలి. గృహస్థులైతే ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి చెట్టు మొదలులోనున్న మట్టితోనూ స్నానం చేయాలి. అయితే విధియా, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య, ఏకాదశి ఈ 6 తిథులలోనూ ఉసిరిక, నువ్వుల చూర్ణంతో స్నానం చేయరాదు. ముందుగా శరీరమంతా తడిసేటట్లు స్నానం చేసి అటు పిమ్మట ఈ మంత్ర స్నానం చేయాలి. అంటే ఈ క్రింది విధంగా చెప్పుకుని స్నానం చేయాలి. త్రిమూర్త్యాత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఈ స్నానముచే నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. సమస్త ఇంద్రాది దేవతలు, వశిష్ఠ కశ్యపాది మునిశ్రేష్ఠులు, వేదాలు, యక్ష సిద్ధ గరుడాదులు, గంగాది సర్వనదులు, సప్త సాగరాలు, తీర్థాలు, జలధారలు, అరుంధ్యత్యాది పవిత్రతామ తల్లులు, సమస్త ఓషధులు, పర్వతాలు, పంచభూతాలు నన్ను ఈ స్నానముచే పవిత్రుణ్ణి చేయుగాక. పై విధంగా చెప్పుకుని స్నానం చేసి చేతికి పవిత్రాన్ని ధరించి దేవా, ఋషి, పితృ తర్పణాలను వదలాలి. పిమ్మట తీరానికి వచ్చి సంధ్యాది వందనాలను ముగించి విష్ణు పూజలను చేయాలి. మరలా అర్ఘ్యం ఇవ్వాలి. శ్లోకం: ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినా మమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో సహరే. గంధ పుష్పాక్షాలతో పై మంత్రాన్ని ఉచ్చరిస్తూ సమస్త దేవతలను, సర్వతీర్థాలను, పుణ్యక్షేత్రాలను స్మరించుకుని మనస్సునందే నమస్కారం చేసుకుని పూజించాలి. తరువాత పండితోత్తములైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా నమస్కరించి దక్షిణ గంధ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ వారి పాదాలకు వందనం చేయాలి. శ్లోకం: తీర్థాని దక్షిణే పాదే వేదాస్త ముఖమాశ్రిత సర్వాంగే శ్వాశ్రిత ఏవా పూజితోసి మర్చయా. శ్లోకార్థం: కుడిపాదమందు సర్వతీర్థములు, చతుర్వేదములు, ముఖమందును అవయవాలందును సర్వదేవతలతో బాసిల్లే భూసురోత్తముల వలన పవిత్రుడనగుచున్నాను. భక్తుడు పై విధంగా మనస్సునందు స్మరించి శ్రీహరికి ప్రియమైన తులసీమాతకు ప్రణమిల్లి, ఓ తులసీమాత, నీవు పరమాత్మనకు ప్రేయసివి, ఋషులందరిచే కొనియాడబడి పూజింపబడుతానవు, సకల మానవాళిచే సేవలందుకొను ఓ తులసీమాత, నేనిదే నీకు నమస్కరించుచున్నాను, నన్ను పవిత్రుడను చేయుము తల్లి అంటూ శ్రీహరి ధ్యానమందే గడపాలి. భక్తి భజన గీతాలతోనూ హరికథా శ్రవణాదులతోనూ ఆ రోజంతా గడపాలి. అలాగని పాపహేతువులైన పాటలతోనూ చికాకులతోనూ కోపభూయిష్టముగానూ నుండరాదు. భగవంతుని యందు మన భక్తి ఏకాగ్రతతో కూడియున్నచో అన్య విషయములు అంటనే అంటవు. ఏ భక్తుడైతే పైన చెప్పిన విధి విధానములతోనూ భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ ఏకాగ్రచిత్తుడై
కార్తీక వ్రతాదీక్ష పరుడగుచున్నాడో అట్టి వానికి పరమపదము ప్రాప్తించగలదు. జన్మరాహిత్యము నొంది ముక్తి నొందగలరు. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు. ఈ విధంగా నారదుడు పృథుచక్రవర్తికి కార్తీక వ్రత స్నాన విధులు, శౌచ విధులు, దంతధావన విధి, పూజార్హమైన పూల వివరములు గురించి వివరించి చెప్పగా పృథువు తన్మయుడై వింటూ ఇట్లభ్యర్థించాడు. మహానుభావ నారద, నాకింకను కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన విధి విధానములను గురించి వివరించి చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్థించాడు. 36వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.